మాజీ కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన కామెంట్స్ మంట రాజేశాయి. 5 డికేడ్స్ ఇన్ పాలిటిక్స్ బుక్ రిలీజ్ చేసిన షిండే 2012లో కశ్మీర్లో జరిగిన విషయాలను గుర్తు చేశారు. అప్పట్లో కశ్మీర్కు వెళ్లాలంటేనే భయపడేవాడినన్నారు. దీంతో కాంగ్రెస్ షిండేపై బీజేపీ ఓ రేంజ్లో విమర్శలు చేస్తోంది. మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హోంశాఖ మంత్రిగా ఉన్న టైంలో కాశ్మీర్లో పర్యటించాలంటే చాలా భయపడేవాడినంటూ ఆయన కామెంట్ చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్లో పాకిస్తాన్ ఐఎస్ఐ జెండాలు కనిపించేవని, కానీ ప్రస్తుతం త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోందన్నారు. असली एडवाइस किया कि सुशील बोले तू इधर उधर मत भटक, तू लाल चौक में जाके वहाँ भाषण कर, कुछ लोगों से मिल और दल लेक में घूमते चलो ऐसा। और वो एडवाइस से मुझे बहुत कुछ पब्लिसिटी मिली और लोगों में एक ऐसा होम मिनिस्टर है कि जो बिना डर के वो जाता है, लेकिन मेरी फटती थी वो किसको बताऊंगा। सच्ची है, नहीं वो हिंदी लेकिन हंसाने के लिए मैंने बोला, लेकिन ऐसा एक्स पुलिस वाला ऐसा हो नहीं सकता है. అయితే షిండే చేసిన కామెంట్స్ కు బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం బలోపేతమైందని బీజేపీ నేతలంటున్నారు. ఒక హోంమంత్రి కాశ్మీర్లో పర్యటించేందుకు భయపడ్డారు. కానీ మోడీ ప్రభుత్వంలో ఏటా 2 నుంచి 3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శిస్తున్నారంటూ షిండేపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విరుచుకుపడ్డారు. మొత్తంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కాశ్మీర్ ఎన్నికల్లో పొత్తుతో వెళ్తున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఆర్టికల్ 370 రద్దును తమ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి. అధికారంలోకి వస్తే తిరిగి దాన్ని అమలు చేస్తామని హామీనిస్తున్నాయి.